ఓం నమో భగవతే రుద్రాయ. జనవరి 17, 2025 నాడు శుక్రుడు పూర్వభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు. అయితే ఫిబ్రవరి 1 వరకు కూడా శుక్రుడు ఆ పూర్వభాద్ర నక్షత్రంలోనే ఉంటారు. ఇలా శుక్రుడు నక్షత్రంలోకి మార్పు చెందినప్పుడు 3 రాసుల వారికి మంచి ప్రయోజనాలు అనేటటువంటివి కలుగుతూ ఉన్నాయి. అయితే సాధారణంగా శుక్రుడు విలాసాలకు, అలాగే ధన సంపాదనకు, అలాగే చక్కగా జీవించడానికి కూడా అధిపతి. అటువంటి సందర్భంలో 3 రాసుల వారికి వారు కోరుకున్నటువంటి పెండింగ్‌లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అయ్యి, సకాలంలో ధనం చేతికి అందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ రాసుల వారు ఎవరెవరు అంటే వృశ్చిక రాశి వారు. వీరికి ప్రధానంగా ధన సమస్యలనేటటువంటివి ఈ యొక్క కాలంలో ఉండవు. అంటే ఫిబ్రవరి 1 వరకు వారికి ధనం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వారికి పెండింగ్‌లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. అలాగే వారికి వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి అనేటటువంటిది ఉంటుంది. ఇక మకర రాశి వారు. వీరికి కూడా కోరుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. అలాగే ధనలాభం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా వీరికి ఉద్యోగంలో మంచి అవకాశాలనేటటువంటివి వస్తూ ఉంటాయి. ఇక కుంభరాశి వారు. వీరికి కూడా ఆదాయపరంగా అభివృద్ధి అనేటటువంటిది పెరుగుతుంది. వీరికి కూడా వ్యాపారంలో అభివృద్ధి అనేటటువంటిది ఉంటుంది. ఈ శుక్రుడు ఫిబ్రవరి 1 వరకు పూర్వభాద్ర నక్షత్రంలో ఉండడం వల్ల ఈ 3 రాసుల వారు మంచి ప్రయోజనాలు పొందుతారు. సర్వే జన సుఖినో భవంతు. శుభం.